మేడిగడ్డ బ్యారేజ్పై కాళేశ్వరం పలువురి నేతలను విచారించేందుకు సిద్ధమైంది. దీంతో ఆ నేతలకు జూన్ టెన్షన్ పట్టుకుంది. 6న కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరవుతుండగా 9న హరీష్ రావు, 11న కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విచారణలో ఎవరు ఏం చెబుతారు, కమిషన్ అసలు ఏం ప్రశ్నలు వేస్తుందని నేతలు వేచి చూస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్పై కాళేశ్వరం పలువురి నేతలను విచారించేందుకు సిద్ధమైంది. దీంతో ఆ నేతలకు జూన్ టెన్షన్ పట్టుకుంది. 6న కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరవుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 6న కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్ హాజరవుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రేపు ఈటెల రాజేందర్ కాళేశ్వర్ కమిషనర్ కు హాజరు కానున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గా వ్యవహరించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్వర్ రావు వ్యవహరించారు. అప్పుడు ఆ సమయంలో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ లో ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే ఈ ముగ్గురికి కమిషనర్ నోటీసులు జారీ చేశాయి. రేపు ఈటెల రాజేందర్ హాజరు కావాలన్నటువంటి విషయాన్ని నోటీసులో జారీ చేశారు. రేపు ఈటెల రాజేందర్ ఉదయం 11 గంటలకు కమిషనర్ ఎదుట హాజరు కానున్నారు. ముఖ్యంగా అప్పుడు దాదాపు 86,000 కోట్ల రూపాయల నిధులను అంటే ఈ కమిషనర్ దృష్టికి వచ్చింది. అయితే నిధులు ఏ విధంగా విడుదలయ్యాయి, అప్పుడు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాజేందర్ అప్పుడు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన సమయంలో అప్పుడు ఆయన పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారారు. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. అయితే అప్పుడు ప్రాజెక్టులు అవినీతి జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు, ముఖ్యంగా కేంద్ర మంత్రులు విమర్శలు చేశారు. సిబిఐ విచారణ జరిపించాలన్నటువంటి డిమాండ్ కూడా చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చిన ప్రతి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం గా మారిందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ విషయంలో ఏటీఎం గా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ నేతలకు, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబానికి అని చెప్పారు. అయితే ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన రేపు కమిషన్ ముందట ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాడు, అందులో అవినీతి జరిగిందా, అప్పుడు తాను మంత్రిగా వ్యవహరించిన సమయంలో నిధుల కేటాయింపు ఏ విధంగా జరిగింది, వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విడుదల ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కమిషనర్ అడిగే విషయాలలో ఈయన ఏ విధమైన సమాధానాలు చెప్తాడు అనేటువంటి విషయం చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో కూడా ఈ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లో కూడా చర్చ జరుగుతుంది. మొత్తంగా రేపు ఈటెల రాజేందర్ ఏ విధమైన సమాధానాలు చెప్తారు కమిషన్ ముందట అన్నటువంటి విషయం పైన రాజకీయ సర్కిల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఈటెల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేదా అన్న విషయం కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మొత్తం రేపు కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పాల్సి విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.